ఓం శాంతి. ఒక్క నిమిషంలో మనసును ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిపై శివాని దీదీజీ వినిపించిన విషయాలను తెలుగు అనువాదం విందాము. ప్రతి గంటకు ట్రాఫిక్ కంట్రోల్, ప్రతి గంట తర్వాత. ఇక్కడ మీరు ఈ క్యాంపస్లో చూశారు కదా, ప్రతి గంటకి ఒక నిమిషం కొరకు ఒక పాట మ్రోగుతూ ఉంది. అలాగే మన యొక్క ఫోన్లో కూడా ఒక మొబైల్ యాప్ ఉంది. ఫోన్ చాలా ఉపయోగపడే వస్తువు. కేవలం దాన్ని మంచి మంచి పనుల కొరకు ఉపయోగించాలి. నేను పర్సనల్గా ఫోన్ యూజ్ చేయొద్దు అని అనను, యూజ్ చెయ్యాలి, కానీ సాత్వికంగా ఉపయోగించాలి. యూజ్ చేస్తూ దానిపైన డిపెండెంట్ అవ్వద్దు. పరమాత్మ ఏం చెప్తున్నారంటే, సాధనాలను ఉపయోగించండి, కానీ సాధనాలు మీ సాధనను డిస్టర్బ్ చేయకూడదు. ఒక్క నిమిషం ఫోన్ నడవకపోతే మనసంతా ఏదోలా అవ్వడం, ఒక్క నిమిషం కొరకు ఇంటర్నెట్ యొక్క సర్కిల్ అలా తిరుగుతూ ఉంది అంటే మనసు తిరుగుతూ ఉండకూడదు. కావున యూజ్ చేయండి, కానీ దానిపై డిపెండ్ అవ్వకండి. ఇదెప్పుడు సాధ్యము అంటే మనసు యొక్క శక్తి పెరుగుతూ ఉన్నప్పుడు. అప్పుడు ఉపయోగిస్తారు, కానీ మనసు యొక్క స్థితి సాధనాలపైన డిపెండ్ అయి ఉండదు. సాధనాలు పనిచేస్తే నేను శాంతిగా ఉంటాను, సాధనాలు పనిచేయకపోతే డిస్టర్బ్ అవుతాను అని. మరి మొబైల్లో ఒక యాప్ ఉంది, దాని పేరు ట్రాఫిక్ కంట్రోల్. దాంట్లో ఆప్షన్స్ లభిస్తాయి. ప్రతి గంటకి ఒక సాంగ్ అయినా ప్లే చేయవచ్చు, లేదా ఒక ప్లెయిన్ సింపుల్ మ్యూజిక్. ఏ విధంగా ఇందాక స్టార్టింగ్ మ్రోగించారు కదా, ఒక సాఫ్ట్ మ్యూజిక్ని. చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటి ఆఫీసెస్లో మేము చూసాము పవర్ ఆఫ్ 1 minute. ప్రతి గంట తర్వాత 1 minute కొరకు మ్యూజిక్ని ప్లే చేస్తారు మొత్తం ఆఫీస్లో. ఒక్కొక్క నిమిషం కొరకు మనసుకు రెస్ట్ ఇవ్వడం, ఒక్కొక్క నిమిషం కొరకు మనసుకు రెస్ట్లో శ్రేష్ఠ సంకల్పాలు చేయాలి. ఆ ఒక్క నిమిషంలో ఉదయం ఏదైతే సంకల్పం తీసుకున్నారో రోజంతటి కోసం, దాన్ని మళ్ళీ రివైజ్ చేయటం. నేను పీస్ఫుల్ ఆత్మను, నేను పరమాత్మ యొక్క ఫరిస్తాను, నేను సత్యయుగి డివైన్ ఆత్మను, అందరికీ నా నుండి సుఖమే లభిస్తుంది, ప్రతి ఒక్కరూ నాతో సంతుష్టంగా ఉన్నారు, నా శరీరం పర్ఫెక్ట్గా ఉంది. 30 seconds, కేవలం 30 seconds. ఈ 30 seconds నెక్స్ట్ 59 minutes పైన పనిచేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ ఒక నిమిషం. మెడిటేషన్ అంటే గంటల తరబడి చేయాలి అని కాదు. మెడిటేషన్ ఒక్కొక్క నిమిషం కూడా చేయవచ్చు, కానీ ఆ ఒక్క నిమిషం యొక్క సంకల్పము నెక్స్ట్ ఒక గంట వరకు పనిచేస్తుంది. ఇంకా మెడిటేషన్ యొక్క స్థితి అంటే మనసు యొక్క స్థిరత్వం, మనసు స్థిరంగా ఉండటం. అంటే మనసు తక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఇంకా అనుభవం నెక్స్ట్ 59 నిమిషాల వరకు ఉంటుంది. ఇంకెలా అనిపిస్తుంది అంటే, నా మనసు యొక్క స్థితి ఆ పూర్తి గంట అంతా కూడా శాంతిగా ఉంది అని. మన కర్మ మారితే భాగ్యం మారుతుంది. మార్నింగ్ 5 minutes, ఆ తర్వాత ప్రతి గంటకు ఒక నిమిషం. కేవలం ఈ 1 minuteని మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. ఇది చాలా 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 పవర్ఫుల్ విధి. మీరు ఏది చేసినా, ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నా, పనులు చేస్తూ ఉన్నా, మీ ఫోన్లో ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇంకప్పుడు మీ ఎదురుగా కూర్చున్నటువంటి వారితో కూడా మీరు చెప్పండి, ఒక నిమిషం కొరకు మనం సైలెన్స్గా ఉందామా అని. ఇది అనుభవంతో చెప్తున్నాం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉండొచ్చు, ఇద్దరి మాటలు ఒకరికొకరికి నచ్చుతూ ఉండకపోవచ్చు, మీటింగ్లో ఏం రిజల్ట్ వస్తూ ఉండకపోవచ్చు, ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉండవచ్చు, కానీ ఆ 1 minute సైలెన్స్ మధ్యలో రావడంతో ఆ 1 minute తర్వాత మీటింగ్ యొక్క రూపమే మారుతుంది. అందుకే దాన్ని ఏమంటారంటే ట్రాఫిక్ కంట్రోల్. అది ఎలాంటి పని చేస్తుంది అంటే, రోడ్స్ పైన ట్రాఫిక్ సిగ్నల్ ఎలాంటి పని చేస్తుందో అలా. మరి ఏ రోజైతే ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయదో ఆ రోజు రోడ్లలో ఎలా ఉంటుంది డిస్టర్బెన్స్. అదే స్మూత్ ట్రాఫిక్ ఆ రోజు ఏమవుతుంది, జామ్ అవుతుంది. అక్కడ అన్నీ కూడా ఇరుక్కుపోతాయి, మనం లేట్ అవుతాం. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్ అక్కడ పనిచేయట్లేదు.
అదే ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పుడు అదే ట్రాఫిక్ కానీ చాలా స్మూత్గా నడుస్తుంది. ఎందుకు అంటే ట్రాఫిక్ కంట్రోల్ చాలా 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 పవర్ఫుల్ విధి. మరి మనం కూడా ఒక్క నిమిషం కొరకు ఆగి గంటకొకసారి ఏదైనా తప్పుడు ఆలోచన మనసులో నడుస్తూ ఉంటే వెంటనే నేను ఎందుకు ఇలా ఆలోచించాను అని పాజ్ ఇచ్చి నేను ఒక పీస్ఫుల్ సోల్ని, నేను ఒక పవర్ఫుల్ సోల్ని, నేను వీళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ని అనుకొని వెంటనే మళ్ళీ యాక్షన్లోకి రావడం. అంటే రెడ్ సిగ్నల్ అంటే స్టాప్, ఆరెంజ్ అంటే చెక్, అగైన్ గ్రీన్ అంటే మళ్ళీ చేంజ్ చేసుకొని మళ్ళీ యాక్షన్లోకి రావటం. 1 మినిట్ మన వద్ద ఉంది, ఒక్కొక్క నిమిషం ఉంది కదా. రాత్రి నిద్రించే ముందు ఇదే సంకల్పం చేస్తూ చేస్తూ నిద్రపోండి. ఏదైతే లాస్ట్ సంకల్పం ఉంటుందో అది రాత్రంతా పనిచేస్తుంది. ఎవరికైతే నిద్ర పట్టదనే సమస్య ఉంటుందో అదెందుకు జరుగుతుంది అంటే రోజంతా వాళ్ళల్లో మనసులో ట్రాఫిక్ బాగా నడుస్తుంది. అందుకే రాత్రి వేళ కూడా అది ఆగదు. రోజంతా ట్రాఫిక్ నడిచి సడన్గా రాత్రి ఆగమంటే ఎలా ఆగుతుంది? అందుకే మళ్ళీ ఏదో ఒక నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు, లేకపోతే కొంతమంది వేరే పదార్థాల సేవనం చేస్తారు. దాంతో మనం ఈ యొక్క ట్రాఫిక్ని ఆపాలి అనుకుంటాం. న్యాచురల్ విధానం కొరకు బయటి వస్తువుల యొక్క సేవనం చేయడం అవసరం లేదు. ఎవరి ట్రాఫిక్ అయితే రోజంతా చాలా స్మూత్గా నడుస్తుందో, ఎవరి మనసు అయితే రోజంతా స్లో స్పీడ్తో నడుస్తుందో వారికి ఇంకా రాత్రి నిద్రపోవడంలో ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వదు. ఇక్కడ రాత్రి మీకు మంచిగా నిద్ర పట్టిందా? ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ట్రాఫిక్ చాలా స్మూత్గా ఉంది. అందుకే మీ యొక్క మనసు యొక్క ట్రాఫిక్ కూడా స్మూత్గా అవుతుంది. మరి నిద్రించేటువంటి సమయం కూడా ఎలా ఉండాలి? ఎందుకంటే ప్రతిదీ కూడా సమయానికి చేసినప్పుడే మనము సఫలతని పొందుతాము. లేటుగా నిద్రిస్తున్నాము అంటే శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది, రిజల్ట్ తక్కువగా ఉంటుంది. మరి ఏ టైంలో నిద్రపోవాలి? ఇక్కడ నుండి మీరు బయలుదేరే ముందే అన్నీ డిసైడ్ చేసుకొని వెళ్ళండి. రాజయోగము అంటే 1 గంట కొరకు చేసే మెడిటేషన్ కాదు. రాజయోగం అంటే 24 గంటల యొక్క లైఫ్ స్టైల్, సాత్వికమైన జీవన శైలి. అందుకే అంటూ ఉంటారు, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మేక్స్ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్ అని. కానీ లేటుగా నిద్రపోతే ఇంకా ఖాళీ మీరే పూరించండి. కానీ మన మనసు తొందరగా సాకులు చెప్పడం మొదలు పెడుతూ ఉంటుంది. ఏం చేయాలి, నాకు అలా అలవాటు లేదు కదా, నేను అలా చేయలేను కదా అని. కానీ ఇప్పుడు మనసులో డిసైడ్ చేసుకోండి, మనసులో అనుకోండి, నేను ఈ విధంగా చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను, ఇంకా అలా చెయ్యాల్సిందే అనుకోండి. చూడండి మీ యొక్క జీవన శైలిలో ఎలాంటి మార్పు వస్తుందో. అందుకే రాత్రి త్వరగా పడుకోవాలి, ఉదయం త్వరగా మేల్కోవాలి. ఓం శాంతి.